హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ మంగళవారం కూడా ఫ్లాట్ గానే ప్రారంభమైంది. రెండు సూచీలు లాభాలు, మరో రెండు ఇండెక్స్లు నష్టాల్లో నడుస్తున్నాయి. మొత్తం మీద పెట్టుబడిదారులకు మిశ్రమ సంకేతాలు ఇచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ అతి స్వల్పంగా 22 పాయింట్లు మాత్రమే పెరిగింది. తద్వారా 84,000 పాయింట్ల వద్ద ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 64 పాయింట్లు ప్లస్ అయి 60,351 వద్ద మొదలుపెట్టింది. ఇక నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 25,744 పాయింట్లతో ఆరంభించింది. నిఫ్టీ బ్యాంక్ 134 పాయింట్లు లాస్ అయి 57,966 పాయింట్లతో లాంచ్ అయింది. ఇండస్ టవర్స్ స్టాక్ వాల్యూ దాదాపు 3% లాభపడింది. తంగమాయిల్ జ్యువెలరీ 7% పైగా పెరిగింది. 3M ఇండియా 11% పైగా వృద్ధి చెందింది. హిటాచి ఎనర్జీ సుమారు 10% ప్లస్ అయింది. హీరో మోటార్స్ షేర్ విలువ 2% పడిపోయింది. టాటా కన్స్యూమర్స్ కూడా 3% పైగా డౌన్ అయింది. రూపాయి విలువ కొంచెం బలపడింది. ఇక నిన్న సోమవారం 88.78 వద్ద ముగియక ఇవాళ 88.41 వద్ద ఉంది. మెహ్లీ మిస్త్రీ ఎదురు తిరిగారు. టాటా ట్రస్ట్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ట్రస్ట్ నుంచి తనను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఈ మేరకు మహారాష్ట్ర చారిటీ కమిషనర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ నియామకాన్ని రెన్యువల్ చేయడానికి టాటా ట్రస్ట్ ఈ నెల 28న నిరాకరించింది. దీంతో ఆయన షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని తన హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950 ప్రకారం మహారాష్ట్రలోని ట్రస్టుల కార్యకలాపాలను పర్యవేక్షించే చారిటీ కమిషనర్ను ఆశ్రయించారు. ట్రస్టీల లిస్టును మార్చాలి అనుకుంటే అఫీషియల్ గా తనకు తెలియజేయాలని, నిర్ణయం తీసుకునే ముందు తన వాదన కూడా వినాలి కదా అని అన్నారు. ఇక ఈ మేరకు తన అభిప్రాయాన్ని రాతపూర్వకంగా కమిషనర్ కి అందజేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై టాటా ట్రస్ట్ వివరణ ఇవ్వాల్సి ఉంది. దీన్నే చేంజ్ రిపోర్ట్ గా పేర్కొంటారు. ఆ సంస్థ ప్రస్తుతం దీనిపైనే పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మన దేశంలోని వొడాఫోన్ ఐడియా విఐ అమెరికా కంపెనీ చేతుల్లోకి వెళ్లబోతుందనే వార్తలొస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో విఐ షేర్ వాల్యూ 9.28% పెరిగి 9.54 వద్ద క్లోజ్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూస్తే, యుఎస్ కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ టీజీహెచ్ వొడాఫోన్ ఐడియాలో $4 నుంచి $6 బిలియన్ అంటే 35 నుంచి 53,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అయితే విఐలో బకాయిల సమస్య పరిష్కారం అయ్యాకే తాము ఇన్వెస్ట్ చేస్తామనే కండిషన్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బకాయిలు పూర్తిగా మాఫీ కావాలని తాము అడగట్లేదని, ప్రభుత్వం నుంచి పునర్వ్యవస్థీకరణ ప్యాకేజ్ వస్తే విఐకి కొంచెం రిలీఫ్ ఉంటుందని మాత్రమే ప్రస్తావించామని టీజీహెచ్ పేర్కొంది. బకాయిలను వాటాగా మార్చుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి విఐలో 48.99% వాటా లభించింది. కానీ టీజీహెచ్ విఐలో ప్రమోటర్ హోదాను, నియంత్రణ అధికారాన్ని కూడా అడిగే అవకాశం ఉందని అంటున్నారు. టైటాన్ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ క్వార్టర్లో 1,120 కోట్ల ప్రాఫిట్ నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 704 కోట్ల లాభం రాగా ఈసారి 59% అధికంగా రావటం విశేషం. ఇక మరిన్ని వివరాలను ఒకసారి చూసినట్లయితే, తాజా త్రైమాసికంలో టైటాన్ సంస్థ విక్రయాలు 13,473 కోట్ల నుంచి 22.17% పెరిగాయి. తద్వారా 16,461 కోట్లకు చేరాయి. ఖర్చులు 26.3% అధికమై 17,316 కోట్లయ్యాయి. ఇతర ఆదాయాలు కలుపుకొని టైటాన్ ఇన్కమ్ 28.5% పెరిగి 18,837 కోట్లకు పెరిగింది. ఆభరణాల బిజినెస్ 29.3% వృద్ధి చెంది 16,522 కోట్లకు చేరింది. ఇందులో ఇండియాలోని తనిష్క్, మియా, జోయాల ద్వారా వ్యాపారం 18% పెరిగి 12,460 కోట్లకు పెరిగింది. క్యారెట్లెట్ డొమెస్టిక్ బిజినెస్ 32% ప్లస్ అయి 1,072 కోట్లకు చేరింది. కొత్తగా 34 స్టోర్లను ఓపెన్ చేశారు. ఇందులో తనిష్క్ 6, మియా 18, క్యారెట్లైన్ 10 స్టోర్లున్నాయి. ఇండియాలోని బయో ఎకనామీపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. వచ్చే 5 ఏళ్లలో ఈ రంగం పనితీరు ఎలా ఉండబోతుందో వివరించింది. ఆ రిపోర్ట్లోని మరిన్ని అంశాలను తెలుసుకుందాం. మన బయో ఎకనామీ సెక్టార్ విలువ 2030 నాటికి $300 బిలియన్ అంటే 26.40 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద, ఆక్వా కల్చర్లను కలుపుకొని శరవేగంగా పురోగమిస్తుందని పేర్కొంది. వ్యవసాయం, బయో ఎకనామీ రంగాలు డబుల్ ఇంజిన్లా పనిచేస్తాయని తెలిపింది. రీఇమాజినింగ్ అగ్రికల్చర్, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో నివేదిక రూపొందించింది. దీన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ విడుదల చేశారు. పంట తెగుళ్లను తట్టుకునే, ఉత్పాదకతను పెంచే, సాగు ఖర్చులను తగ్గించే నెక్స్ట్ జనరేషన్ విత్తనాలను, సాధనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆవిష్కరణలు తోడ్పడతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఇప్పుడు ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఆయన ఇంటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేయడమే ఇందుకు కారణం. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే ఎస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ లోని 2 సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో 2,935 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లో 2,045 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కానీ ఇవి 2019 నాటికి నిరర్ధక పెట్టుబడులుగా మారాయి. ఈ 2 సంస్థలు రిలయన్స్ గ్రూప్ లోని ఇతర కంపెనీలకు ఆ నిధులను బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 42 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో అనిల్ అంబానీ, ఆయన గ్రూప్ కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందినటువంటి 7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేస్తుంది. నవీ ముంబైలోని ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీకి చెందిన 32 ఎకరాలు కూడా ఉన్నాయి. దీని విలువే 4,462 కోట్లుండటం గమనార్హం. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.